చట్టం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు ఒక ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తున్నాడు ఈవెన్ అట్ ఇందిరా పార్క్, అక్కడ స్టేజ్ ఉంటుంది ఒక్కొక్కసారి, లేకుంటే రోడ్ మీద టెంట్లు వేయడానికి రెడీగా మనుషులు ఉంటారు అక్కడ. ఈవెంట్ మేనేజర్స్ చాలామంది ఉన్నారు అక్కడ, లంచ్ సప్లై చేసేటోళ్ళు ఉన్నారు, నీళ్లు సప్లై చేసేటోళ్ళు ఉన్నారు, మొత్తం సెటప్ ఉంది అక్కడ ఇందిరా పార్క్ దగ్గర. జంతర్ మంతర్ కూడా అంతే. ఓకే, కంప్లీట్ సెటప్ ఉంటుంది. మీరు ఆర్డర్ ఇస్తే చాలు. మీరు చూసారు కూడా ఎంతమందికి ఫుడ్ కావాలో అంతమందికి ఫుడ్ వస్తుంది. ఇది కొత్తగా వింటున్నాను. ఈ సర్వీసెస్కి కూడా ఆల్రెడీ ఒక మార్కెట్ సెటప్ ఉంది. మన ఇందిరా పార్క్ దగ్గర ఉంది. వాళ్ళు మిమ్మల్ని మీరు వెళ్ళి ఒకసారి నాకు పోలీస్ పర్మిషన్ వచ్చిందని చూపిస్తే వాళ్ళు ఇమీడియట్గా రెడీ పెడతారు. సార్ టెంట్ వేయాలన్నా సార్, స్టేజ్ ఎంత పెద్ద స్టేజ్ సార్, అన్నీ అడుగుతారు. మీరు ఎన్ని చైర్లు కావాలి సార్, మొత్తం అక్కడే ఉంది ఇందిరా పార్క్ దగ్గర సెటప్. ఓకే, ఎనీవే దట్స్ గుడ్. ఎందుకంటే మీరు అక్కడెక్కడ చేయకుండా ఒక ప్లేస్లో చేస్తే పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లనే జంతర్ మంతర్ ఇప్పుడు ముందుకు వచ్చింది. యాక్చువల్లీ జంతర్ మంతర్ నుంచి ఇది మార్చాలని చెప్పి ఒక పెటిషన్ ఆల్రెడీ పడింది కోర్ట్స్లో. ప్లేసా సార్? ఎందుకంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు పార్లమెంట్. చాలా పెద్ద రిస్క్, ఎందుకంటే దీనికన్నా ముందు సెక్యూరిటీ రిస్క్ ఉండే, పార్లమెంట్ మీద అటాక్ కూడా జరిగింది. సో అక్కడ పెట్టకూడదు, ఎందుకంటే దీంట్లో దూరిపోతారు కొంతమంది, అండ్ దాళ్ళు పార్లమెంట్ లోపల వెళ్ళిపోతే అంతే సంగతి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ఈ సిజేపీ పర్మిషన్, ఎందుకంటే చాలా హైప్ ఇచ్చారు వీళ్ళకి, చాలా హైప్, మీడియా హైప్ చాలా ఎక్కువ మన వైపు నుంచి. ఏం తెలియకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీడియా వాళ్ళు చాలామంది చెట్టెక్కిచ్చేసారు. ఇప్పుడు అదే మీడియా వాళ్ళు మీద అక్కడున్న ఈ సిజేపీ సపోర్టర్స్ ఆరోపణ చేస్తున్నారు, మా వీడియో మా పర్మిషన్ లేకుండా తీశారు వీళ్ళు, వీళ్ళ మీద చర్యలు ఉండాలి, ఎందుకంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఆ వీడియో వాళ్ళు తీయలేకపోతున్నారు, ఎందుకంటే ఛానల్ వాళ్ళు డిలీట్ చేయట్లేదు, మేము ఛానల్ వాళ్ళు డిలీట్ చేయమని చెప్పి కేసు వేస్తున్నాం వాళ్ళ మీద అంటున్నారు. ఈ తమాషా నడుస్తుంది ఢిల్లీలో. అప్పుడు ఏ ఛానల్లో ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఒకసారి ఒక వీడియో రిలీజ్ అవుతుంది, ఎక్కడ ట్రావెల్ చేస్తుంది, వన్స్ ఇట్స్ సోషల్ లైక్ యూ కాంట్ ట్రాక్ ఇట్. దట్స్ వాట్. ఏమైందంటే దాని గురించి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. ఈ పెద్ద జోష్ ఉంది కదా ఇప్పుడు కొంతమంది ఎలీట్ 5 స్టార్ ప్రొటెస్టర్స్కి వీడియోలు తీసి మోదీ గారు అమ్మగారిని తిట్టడము, మోదీ గారిని తిట్టడము, అది చేసిన వాళ్ళకి ఇప్పుడు న్యూస్ వచ్చింది మనం రికార్డ్ చేసే కానీ ఒక 5 నిమిషాల ముందు, దట్ ప్రతి అకౌంట్, ఐ రిపీట్, ఎవ్రీ అకౌంట్ విచ్ డిడ్ దిస్ యాక్టివిటీ, ఇండియన్ ఆర్మీని తిట్టడం, పోలీసు వాళ్ళని తిట్టడం, ఐ మీన్ డర్టీ వీడియోస్ పెట్టడం, మోదీ గారు కాదు మిగతా వాళ్ళ మీద కూడా, ఇండియన్ ఆర్మీ మీద కూడా తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీద చర్యలు ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇస్ ఎక్స్కి నోటీస్ ఇష్యూ చేస్తారు. ట్విట్టర్లో చాలామంది అబ్యూసివ్గా మోదీ గారు వ్యతిరేకంగా వీడియోలు వేస్తున్నారు. చాలామంది రోజు నడుస్తుంది. ఐ బిన్ డిమాండింగ్ యాక్షన్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. నేను కూడా మొన్న ట్వీట్ చేశాను మోదీ గారు వ్యతిరేకంగా, బట్ ఐ హ్యాడ్ యూజ్ ఎ వెరీ డీసెంట్ లాంగ్వేజ్. ఓకే, నాకు ఆ కోపం ఉండే, ఆ కోపం నేను ఐ వాజ్ ప్రూవన్ రైట్, ఐ వాజ్ సో హ్యాపీ. నేను చెప్పిన మాట సుప్రీంకోర్టు చేశారు, దట్ యూ షుడ్ నాట్ గివ్ అ లీవే టు దెమ్. ఈ క్రిమినల్స్కి మీరు ఎఫ్ఐఆర్ రద్దు చేయకూడదు, వీళ్ళ మీద చర్యలు ఉండాలి. సో ఎనీవే ఐల్ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. ఇప్పుడు ఏంటంటే మీకు పర్మిషన్ ఇచ్చారు. ఎన్ని రోజులకి ఇచ్చారు? 2 రోజులకి. మీరు ఎన్ని రోజులు సమ్మె చేశారు? 36 days ఎంతో చేశారు. అప్పుడు ఇల్లీగల్. ఫస్ట్ స్టెప్ కోర్టు, ఇంకేం చూడరు కోర్టులో. రేపు కోర్టులో కేసు వేస్తే కోర్టు జడ్జి ఇదే అడుగుతారు, మీరు మళ్ళీ అప్లై చేశారు ఆ రెన్యూవల్కి? అప్లై చేయలేదు అన్నాడు, ఓపెన్గా అన్నాడు అభిజిత్ దీప్కి. మేము అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయాలి? మేము స్టూడెంట్స్. సరే అంటే నేను కూడా రేపు పక్కన ఇంకోటి పెట్టుకుంటాను డెమాన్స్ట్రేషన్, నువ్వు అలౌ చేస్తావా నన్ను? చేయనివ్వు, ఎందుకంటే నీ మొత్తం నీ యూఎస్పీ వెళ్ళిపోతుంది అప్పుడు. డెఫినెట్గా అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పార్లమెంట్ మీద మార్చ్ చేయడం అని ప్రొహిబిటెడ్ ఏరియా, అది హైలీ సెక్యూర్ ఏరియా. మీరు చేస్తే యూ కెన్ బి ఈవెన్ అరెస్టెడ్ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఎందుకంటే దీనికన్నా ముందు పార్లమెంట్ మీద దాడులు జరిగినాయి, చాలామంది చనిపోయారు. ఇట్ ఈస్ అ వెరీ హై రిస్క్ ఏరియా. అండ్ జంతర్ మంతర్ ఇస్ ప్రెటీ క్లోజ్ టు ద పార్లమెంట్. ఎప్పటి నుంచో దాని మీద మార్చాలని ఒక గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా జరగలేదు. సో సెకండ్ థింగ్, యూ కెన్ బి టేకెన్ టు టాస్క్ బై ద కోర్ట్, యూ హ్యావ్ డన్ ఇల్లీగల్ యాక్టివిటీ. మూడవది, ఎవరు బ్యారికేడ్ పుష్ చేశారు, వీడియో ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మహేష్, వీళ్ళకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, నేను సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్లో ఢిల్లీ పోలీస్ దగ్గర ఏం చెప్పారు, మీ దగ్గర ఉన్న అన్ని వీడియోలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, పోలీస్ బాడీ క్యామ్స్, సీసీటీవీ ఇమేజెస్ మొత్తం ఫ్రీజ్ చేసి మొత్తం సెక్యూర్గా ఒక లొకేషన్లో పెట్టండి, మేము దాన్ని వ్యూ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అది చూపించకూడదు, మా ప్రైవసీ పోతుందని. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు మీరే కదా వీడియోలన్నీ తీసి మోదీ గారు అమ్మగారిని తిట్టారు, మోదీ గారిని తిట్టారు, గవర్నమెంట్ని తిట్టారు, పోలీసు వాళ్ళని తిట్టారు, ఆర్మీని తిట్టారు. మీరే కదా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో వీడియో వేసుకున్నారు కదా. సార్ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి.
మనం లైక్, షేర్, రీట్వీట్ అండ్ కామెంట్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకదాన్ని లైక్ చేస్తున్నాము, లేకపోతే షేర్ చేస్తున్నాం, కామెంట్ చేస్తున్నాం, దానికి సంఘీభావం తెలుపుతున్నామనే కదా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే ఐ డోంట్ వాంట్ టు దాన్ని రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. పిఎంని తిట్టడమో లేకపోతే ఏవైతే ఉన్నాయో అబ్సీన్ అండ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి లైక్స్ కొట్టిన వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారంటున్నారు. ఇస్ దట్ ట్రూ సార్? ఎస్, టు చార్జ్ ఎక్స్టెంట్. కానీ ఫస్ట్ లైన్ ఆఫ్ క్రైమ్ ఎవరు చేశారని చూస్తారు వాళ్ళు. యు ఆర్ ఇన్ ద సెకండ్ లైన్ ఆఫ్ క్రైమ్. షేర్ చేసినప్పుడు యూ గోయింగ్ టు ద థర్డ్ లైన్ ఆఫ్ క్రైమ్. దీంట్లో చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టుది కానీ హైకోర్టుది కానీ, ప్రైవసీ మ్యాటర్స్ మీద. అది కాకుండా షేర్ చేస్తే యూ డోంట్ నెసెసర్లీ అగ్రీ విత్ ఇట్ అని కూడా ఉంది. లైక్ చేస్తే కూడా మీరు నేను లైక్ చేశాను అంతే కదా, నేను దాని మీద కామెంట్ కొట్టలేదు. కామెంట్ కొడితే ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ థింగ్. మళ్ళీ కామెంట్ లో కూడా పాజిటివ్ కామెంట్ ఉంటుంది, నెగిటివ్ కామెంట్ ఉంటుంది, అబ్సెంట్ కామెంట్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఎట్లా వాడుకోవాలని ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. సడన్లీ బీన్ ఎక్స్పోజ్ టు ఇన్స్టాగ్రామ్. మోదీ గారు మొన్న ఒక వీడియో చేశారు, 330 మిలియన్ వ్యూస్ వచ్చింది. 330 మిలియన్ వ్యూస్ ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వచ్చింది. ఓకే, సింపుల్ ఆయనే మొబైల్ పెట్టి తీసినట్లు ఉంది, కనిపిస్తుంది, అట్లనే కనిపిస్తుంది. టిపికల్ మన ఒక సెల్ఫీ మోడ్లో తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అదే ఉంది అనమాట. ఇన్స్టాగ్రామ్ వాడుకున్నప్పుడు డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. అదే విధానం కానీ ఎక్స్లో కూడా. నన్ను లాస్ట్ 1 మంత్ నుంచి ఫేస్బుక్ నా మానిటైజేషన్ ఆపారు. ఎందుకు అంటే నేను మోదీ గారి వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నానంట. యూఆర్ పోస్టింగ్ టూ మనీ ఆఫ్ సిమిలర్ వీడియోస్. అదేంటంటే ఈ ఫేస్బుక్ వాళ్ళది ఇప్పుడు మోదీ గారి వీడియో మన డౌన్ చేశారు వీళ్ళు, లీగల్ డిమాండ్ అని చెప్పి మోదీ గారి వీడియో తీసేశారు. ఆ వీడియో ద సేమ్ 330 మిలియన్ వాళ్ళ ఫేస్బుక్లో. వీళ్ళేమంటున్నారు, టెక్నికల్ గ్లిచ్ అంటున్నారు. దిస్ నో టెక్నికల్ గ్లిచ్. ఇది అంతా యాక్సెంచువర్ కానీ చాలా మటుకు కంపెనీస్కి అవుట్సోర్స్ చేశారు. ఇప్పుడు ఏ కంపెనీ చేస్తున్నారో తెలియదు. 5-6 ఐటీ కంపెనీస్కి ఫేస్బుక్ ఇది అప్పగించేశారు. ఓకే, వాళ్ళ అలగృతం పనిచేస్తుంటుంది ఆటోమేటిక్గా. అది ఇంకోటి, అలగృతం విల్ ఫ్లాగ్ ద పోస్ట్ అండ్ సెండ్ ఇట్ టు అ ఫిజికల్ పర్సన్. ఇప్పుడు వీళ్ళ దగ్గర పెద్ద కాల్ సెంటర్స్ లాగా ఉంటుంది, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. దాంట్లో మెటా వాళ్ళు అవుట్సోర్స్ చేసేసారు. సో మీరు ఎక్కడైనా ఇట్లా టెర్రర్ వర్డ్ కనిపిస్తుంది, లేకుంటే మర్డర్ వర్డ్ కనిపిస్తుంది, కీవర్డ్స్ దాన్ని పట్టుకుంటారు. అండ్ దెన్ ఇట్ విల్ ఫ్లాగ్ టు ద పర్సన్ కన్సర్న్, ప్లీజ్ రివ్యూ ఇట్. వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ ఆల్మోస్ట్ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇది మోదీ గవర్నమెంట్ పెద్ద ఫెయిలియర్. అది ఇంకో స్టోరీ, మీరు అడగండి తర్వాత నన్ను దీని గురించి, ఎందుకు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఫెయిల్ అవుతుంది అనేది. అది నేను రిప్లై చేస్తాను, దాన్ని నేను మర్చిపోతాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళేం చేశారంటే వీళ్ళు ఇట్లాంటి బ్లాక్ చేశారు. నన్ను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 6 టైమ్స్ బ్లాక్ చేశారు. ట్విట్టర్లో 2 సార్లు చేశారు. ఐ థింక్ ఫేస్బుక్లో నాకు 9 సార్లు బ్లాక్ చేశారు నన్ను. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నాకు చాలా. కానీ ఫేస్బుక్లో నాకు 1,00,000 మంది నాకు ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకే, అండ్ ఐఎమ్ ఆన్ మానిటైజేషన్ స్కీమ్, లెట్ మీ టెల్ దట్ అప్ ఫ్రంట్. ట్విట్టర్లో కూడా నాకు మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ ఐ రియలీ డోంట్, నేను పోస్ట్ చేస్తాను కానీ నేను ఫాలోయింగ్ కోసం వెళ్ళాను అక్కడ. ఇప్పుడు నన్ను బ్లాక్ ఎందుకు చేస్తున్నారు? బికాజ్ ఐఎమ్ ఎ మోదీ సపోర్టర్. సో దీని గురించి నేను ఒక కంపెనీ వాళ్ళ పేరు తీసుకోను, 1 బిగ్ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ, నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ విచ్ చెక్స్ ఆన్ ఫేస్బుక్ పోస్ట్. వాళ్ళకి అవుట్సోర్స్ చేశారు మెటా. ఓకే, ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల ముందు జరిగినప్పుడు నాతో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పినప్పుడు ఆయన ఏమన్నా అంటే, సార్ నేను అక్కడ పనిచేస్తున్నారు, పీపుల్ లైక్ యూ ఆర్ ఆన్ టార్గెట్. మాకు చెప్పేశారు క్లియర్గా, ప్రో రైట్ వింగ్ పోస్ట్ వస్తే తీసేయండి, ఎక్కువ లొల్లి చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయండి. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెటా అండ్ దిస్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్టిగేట్. మెటా వాళ్ళు పిలిపించారు, వాళ్ళ గ్లోబల్ హెడ్ని పిలిపించారు, అంతా పిలిపించారు. వాళ్ళు సింపుల్ టెక్నికల్ హిచ్ అని చెప్పి దే విల్ ఎస్కేప్. నో, ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ హిచ్. వీళ్ళు కావాలని చేస్తున్నారు. అది దానికి ఒక పర్టిక్యులర్ మెంటల్ సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చున్నారు ఈ ఆర్గనైజేషన్స్లో, ఈ చెక్ చేస్తున్న కంపెనీలు, వాళ్ళు చేస్తున్న పని. సో మీరు అడిగిన దానికి అదొక ప్రాబ్లం ఉంది. ఇంకో ప్రాబ్లం గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వీళ్ళందరికీ నోటీస్ ఇష్యూ చేస్తారు, ఎక్స్కి కానీ మిగతా. మీరు ఈ పోస్ట్ ఎట్లా అలౌ చేస్తున్నారు? అబ్యూసివ్ పోస్ట్ని మీరు తీసేసేయాలి. ఆర్ యూ షుడ్ ఇష్యూ నోటీస్ టు ద కైండ్ సెయింగ్ 24 hours వీ విల్ రిమూవ్ దిస్ అండ్ యుల్ బి పర్మనెంట్లీ బ్యాన్ ఫ్రమ్ ఎక్స్. అది కాకుండా యు ఆర్ అలౌవింగ్ దట్ టు హ్యాపెన్. చాలా ఉన్నాయి అట్లాంటి. దీస్ ఆర్ ఆల్ ఫేక్ సైట్స్ బేసిక్లీ. ఇది సుప్రియా శ్రీనాథ్ అని చెప్పి వీళ్ళ ఐటీ హెడ్ ఒకటి ఉంది కాంగ్రెస్ది. ఓకే, అలాంగ్ విత్ పవన్ ఖేరా, షీ ఈజ్ ద సోషల్ మీడియా అండ్ ఐటీ హెడ్. వాళ్ళ టీం ఒకటి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నది ఇది. ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక హ్యాండిల్ ఉంది, మోస్ట్ అబ్యూసివ్ హ్యాండిల్ యూ కెన్ ఫైండ్. ఐఎన్సీ కేరళ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేరళ, వాళ్ళ ఒఫీషియల్ హ్యాండిల్ కేరళ యూనిట్ది, కాంగ్రెస్ది.
వాళ్ళ పోస్ట్ చూస్తే మీ బీపీ పెరుగుతుంది. అంటే అబద్ధాల మీద అబద్ధాలు, మోదీ గారి మీద లేనిపోయిన ఆరోపణలు, దాని తర్వాత పట్టుకున్నప్పుడు డిలీట్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీ డే దే గెట్ కాట్ ఫ్యాక్ట్ చెకింగ్లో, ఇమ్మీడియట్గా డిలీట్ చేసి పడేస్తారు క్వైట్లీ. ఎవరు ఫ్యాక్ట్ చెక్ చేసి పట్టుకుంటారు సార్? పిఐబి వాళ్ళు. మెటా వాళ్ళు చేయట్లేదు. మెటా వాళ్ళు మీరు యాంటీ మోదీ ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళు ఏం చేయరు. ప్రో మోదీ మీరు పెడితే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇది. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వెరీ సింప్లీ అండ్ బీజేపీ సపోర్టర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ ఇన్వెస్టిగేషన్ని మీరు ఎండ్ దాకా తీసుకెళ్ళాలి. ఎన్ని రైట్ వింగ్ హ్యాండిల్స్ మీద వీళ్ళు సస్పెన్షన్ పెట్టారో, ఎన్ని రైట్ వింగ్ హ్యాండిల్స్ మానిటైజేషన్ ఆపారో, ఇదంతా మీరు బయటికి తీసుకురావాలంటే ఈ మెటా ఎవరికి అవుట్సోర్స్ చేస్తున్నారు, హూ ఇస్ ఇట్ బింగ్ అవుట్సోర్స్ టు ఇన్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, ఏ కంపెనీకి అవుట్సోర్స్ చేసినా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ ప్రొఫైల్ మాకు కావాలి. హూ ఆర్ దోస్ ఫెలోస్ మానిటరింగ్ ఇట్? అండ్ అప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇట్ ఇస్ అ పర్టికులర్ బెంట్ ఆఫ్ మైండ్ పీపుల్ని అక్కడ పెట్టారు వాళ్ళు కావాలని చెప్పి, మెటా వాళ్ళు. ఎనీవే, ఇప్పుడు గుడ్ థింగ్ ఢిల్లీ పోలీస్ నోటీస్ ఇష్యూ చేశారు. వీళ్ళందరూ ప్రాబ్లం వెళ్ళిపోతారు. మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడాం. దట్ పిల్లలు మీరు ప్లీజ్, యు ఆర్ యంగ్స్టర్స్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్. అభిజిత్ దీప్కే కానీ, ఈ రానా కానీ, ఈ సౌరవ్ దాస్ రేపు మీకు ఎవ్వరు హెల్ప్ చేయరు. పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు, వీ విల్ గివ్ యూ లీగల్ హెల్ప్, ఆ హెల్ప్, ఈ హెల్ప్. కపిల్ సిబల్ ₹1 ఇచ్చిండు, ఓకే. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి మీ కేసు కోర్టుకి వెళ్ళిందంటే మీరు తిరుగుతే ఉంటారు మీరు నెక్స్ట్ 10 years. మీ కెరియర్ అవుట్ అయిపోతుంది, ఓకే. మీరు మోదీ గారు అమ్మగారిని తిట్టారో ఆ వీడియో మీరు డిలీట్ చేసినా కానీ ఇట్ విల్ బీ ఇన్ ద డిజిటల్ ఫుట్ ప్రింట్. అండ్ ఒకసారి మీ పేరు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో పోయిందో గోవిందా, ఫినిష్డ్, యు ఆర్ డెడ్ ఆఫ్టర్ దాట్. సో అది ఇప్పుడు జరుగుతుంది. సో నా కోపం ఇదే ఉండే, వీళ్ళు బ్లాక్మెయిలర్స్ నంబర్ 1, ఈ సిజేపీ అని చెప్పి సో కాల్డ్ సిజేపీ, వీళ్ళని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నాం. 1 by 1 దే గెటింగ్ ఎక్స్పోజ్డ్. సుప్రీంకోర్టు ఏమన్నారు, సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది, వీళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టారు, మమ్మల్ని అది చేశారు, ఇది చేశారు అంటే సుప్రీంకోర్టు అన్నారు ఓకే వీ విల్ డెవలప్ ఎ ప్రోటోకాల్. ఎప్పుడు లాఠీ చార్జ్ చేయాలి, ఎప్పుడు ఫైరింగ్ చేయాలి, అది సుప్రీంకోర్టు డిసైడ్ చేయలేరు. ఆన్ ద స్పాట్ గ్రౌండ్ ఉన్న ఆఫీసర్ ట్రై చేస్తాడు. అక్కడి నుంచి 10 రాళ్ళు పెడితే నేను లాఠీ చార్జ్ చేయాలన్నా, అక్కడి నుంచి 20 రాళ్ళు నా మీద పడితే లాఠీ చాలనా, 100 రాళ్ళు నా మీద పడితే లాఠీ చాలనా, అక్కడి నుంచి ఎవరైనా ఫైరింగ్ చేస్తే నేను ఫైరింగ్ చేయవచ్చా, ఎప్పుడు టియర్ గ్యాస్ యూజ్ చేయాలి, ఎప్పుడు వాటర్ క్యానన్ యూజ్ చేయాలి, ఇది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తారండి. నాకు అర్థం కాదు. వాట్ కైండ్ ఆఫ్ ఫూలిష్ లాజిక్ ఇస్ దిస్ దట్ వీ విల్ ఎవాల్వ్ ద ప్రోటోకాల్? ప్రోటోకాల్ ఉంది, పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంది. సిఆర్పిఎఫ్ కానీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ, లోకల్ స్టేట్ పోలీస్ కానీ, దే హ్యావ్ అ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్. కానీ యు ఆర్ అప్లయింగ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ టు డిఫరెంట్ పీపుల్, అది ప్రాబ్లం. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.